హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఇన్స్టెంట్గా జల్లీ చేయాలి అంటే ఉల్లిగడ్డ, టమాటా, శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ కుక్కర్ పెట్టుకోండి. శనగపప్పు కొంచెం నానబెట్టాలి, ఒక 10 మినిట్స్. కుక్కర్లో వేసుకుంటే జల్లీ అయిపోతుంది, అందుకని కుక్కర్ తీసుకుంటాం. ఈ కప్పుతోటి 4 కప్స్ ఆయిల్ తీసుకున్నాను. కొంచెం నూనె వేడయ్యాక ఇప్పుడు నూనె వేడయిందండి. ఇందులో 2 ఉల్లిపాయ గడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఉడికాక ఇందులో కొంచెం ఉల్లిగడ్డ జల్లి ఉడకాలని కొద్దిగా సాల్ట్ వేయాలి. ఒక 1 స్పూన్ అంత సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఎర్రగా అయ్యాక ఇందులో కొంచెం కారం అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ రెడ్గా అయ్యాయండి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. అండ్ ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఉల్లిగడ్డలకి నేను ఇక్కడ 1/2 కిలో టమాటా తీసుకున్నానండి. ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాం. ఇలా ఒకసారి కలిపాక ఇందులో ఒక 1/2 కప్పు శనగపప్పు 10 మినిట్స్ నేను వాటర్ పోసి నానబెట్టానండి. ఇది ఇందులో వేసుకున్నాం. మళ్ళీ ఒకసారి కలిపేద్దాం. ఇలా ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేస్తాం. అండ్ ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి వేయాలి.
ఇంకా ఇందులో హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేయాలి. ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులో కొన్ని వాటర్ పోసుకుందామండి. ఎందుకంటే కింద అడుగు అంటుతుంది, అందుకని కొన్ని వాటర్ పోసుకుంటే శనగపప్పు అనేది కొంచెం క్రిస్పీగా ఉడుకుతుంది. లైట్గా ఉడకబెట్టుకోవాలి. ఒక 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టిద్దాం. ఇప్పుడు కొంచెం మీడియం సైజులో మంట పెట్టుకున్నాం. పెద్దగా పెట్టేస్తే అడుగు అంటుతుంది. ఒక 2 to 3 విజిల్స్ వస్తే ఆఫ్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. 2 నుంచి 3 వరకు విజిల్స్ అయిపోయినాయి. ఒకసారి మూత తిప్పి చూద్దాం ఎలా అయిందో. ఇప్పుడు కూర రెడీ అయిపోయిందండి. ఇలా కొంచెం పలుకుగా ఉండాలండి శనగపప్పు. ఇప్పుడు పంటికింటే తలిగితే బాగా ఉంటుంది. ఇది కొంచెం అన్నంలోకి, జొన్న రొట్టెలకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మొత్తానికి కర్రీ రెడీ అయిపోయిందండి. తిని చూసి చెప్పండి.